ఐ స్టార్టెడ్ అక్టోబర్ వరకు నేను మీ వీడియోస్ అన్ని కంప్లీట్ చేసేసాను. ఓకే. అక్టోబర్ నుంచి ఫెబ్ వరకు ఓన్లీ మాక్ టెస్ట్. ఈసారి స్ట్రాటజీ తెలిసింది, మాక్ టెస్ట్ ఇవ్వకపోతే మనం చేయలేము ఎగ్జామ్లో, ఆ ఫీల్ రాదు ఎగ్జామ్ ఫీల్. సో నేను రకరకాల ఇన్స్టిట్యూట్స్ నుంచి 10 మాక్ టెస్ట్లు మీవి కూడా తీసుకున్నాను మాక్ టెస్ట్లు. సో నా దగ్గర 30 మాక్ టెస్ట్లు ఉన్నాయి అప్పటికి. నేను 2 రోజులకు మాక్ టెస్ట్ ఇచ్చేవాడిని, అంటే వారానికి 2, వారానికి 3 చొప్పున అట్లా ఇచ్చేవాడిని. మాక్ టెస్ట్ రాయగానే మిస్టేక్స్ అన్ని రివైజ్ చేసుకోవటం. ఓకే. అండ్ మళ్ళీ మిస్టేక్స్ ని రాసుకుని నోట్స్ లో ఐ యూస్ టు రీడ్ అగైన్. ఇక్కడ నేను ఇంకొకటి ఏం చేశానంటే, చాలా వరకు క్వశ్చన్స్ నాకు అర్థం కావు. క్వశ్చన్ చూసినప్పుడు ఎట్లా సాల్వ్ చేయాలి, చదివినట్టే ఉంది, వీడియోస్ లో చూసినట్టే ఉంది అనిపిస్తుంది. సో వాట్ ఐ యూస్ టు డిడ్, డిస్లెక్సియా లేదు, ఓకే, డిస్లెక్సియా లేదు, బట్ ఎట్లా అంటే గుర్తొస్తుంది కానీ గుర్తురాట్లా. ఈ కీవర్డ్స్ తెలుసు మనకి, ఫార్ములాస్ ఏంటబ్బా, ఏ కాన్సెప్ట్ యూజ్ చేయాలి, ఈ కన్ఫ్యూజన్ ఉండేది. ఓకే. నేను మామూలుగా గేట్ ప్రిపరేషన్ మీ మాక్ టెస్ట్ అన్ని చేసిన తర్వాత గేట్ ఎగ్జామ్ అయింది, అండ్ నాకు తెలిసినంత వరకు బాగా రాశాను గేట్. ఓకే. నేను ముంబైలోనే సెంటర్ పెట్టుకున్నాను అండ్ గేట్ బాగా రాశాను. బట్ అల్టిమేట్లీ చూస్తే మై ర్యాంక్ వాజ్ 3265. ఓకే. ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ డిసప్పాయింటెడ్. అంటే ఇదేంటబ్బా, ఒక ఫుల్ ఇయర్ డ్రాప్ తీసుకున్నా మళ్ళీ మనకి 3000 ర్యాంక్ వచ్చింది, కంప్యూటర్ సైన్స్ కూడా రాదు ఇప్పుడు. అప్పుడు నాకు తెలిసింది ఓన్లీ సిఎస్ అండ్ ఎంటెక్. కాబట్టి ఐ వాజ్ వెరీ డిసప్పాయింటెడ్, బట్ ఐ వాంటెడ్ టు స్టడీ ఓన్లీ ఇన్ ఐఐటి బాంబే.